ఈ సెషన్ ఏదైతే గడిచిన 9 రోజులుగా జరిగిందో ఈ 9 రోజుల్లోనూ ఏ ఒక్క విషయం మీద కూడా ప్రజా సమస్యల మీద వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఏ ఒక్క సమస్య మీద ఒక పరిష్కారం రాకపోగా ప్రజల సమస్యలన్నింటినీ పెడచెవిన పెడుతూ కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాపగాండా మాత్రమే అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ వినిపించే విధంగా ఈ సభ జరగడం నిజంగా చాలా చాలా దురదృష్టకరమని మేము భావిస్తూ ఉన్నాం. ఆఖరికి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మీద జరిగిన చర్చ ఏదైతే ఉందో ఏ రకమైనటువంటి తీవ్రమైన నష్టం మరి రాబోయే తరానికి యువతకు జరుగుతుందని చెప్తే దాన్ని పెడచెవిన పెడుతున్నారు. యూరియా సమస్యలపైన యూరియా కష్టాలపైన రైతులు పడుతున్నటువంటి బాధలు కానీ వారు పడుతున్నటువంటి కష్టాలు కానీ చెబుతామని మరి కౌన్సిల్ అగ్రికల్చర్ మీద డిస్కషన్ పెట్టామని చెప్తేనేమో ఆ డిస్కషన్ జరగనటువంటి పరిస్థితి ఈరోజు కౌన్సిల్లో తలపిస్తూ ఉంది. రైతే రాజు అనేటటువంటి ఈ దేశంలో రైతు కోసం స్పెషల్గా బడ్జెట్ పెట్టేటటువంటి ఈ దేశంలో అగ్రికల్చర్ బడ్జెట్ రైతు కష్టాలని కానీ రైతు బాధల్ని కానీ వినేటటువంటి వారు ఎవరూ లేకపోవడం నిజంగా బాధాకరం. విత్తనం వేసినప్పటి నుంచి ఆ పంట అమ్మకం వరకు చెయ్యి పట్టుకొని నడిపించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అలా డిజైన్ చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. దాని అంతటికీ కూడా రూపకల్పన చేసి ఆర్బీకే అనేటటువంటి ఒక కొత్త పద్ధతిని ఆయన సృష్టించి రైతులకు మంచి జరగాలని ప్రయత్నిస్తే మరి ఈరోజు అదే ఆర్బీకేల పరిస్థితి ఏ రకంగా ఉంది అని చెబుదామంటే అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు కౌన్సిల్లో తలపిస్తూ ఉంది. కనీసం మామిడి రైతుకి కానీ మిర్చి రైతుకు కానీ ఎవరికి పొగాకు రైతుకు కానీ ఎవరికి గిట్టుబాటు ధరలు లేవు బాబోయ్ అని చెబుదామంటే మామిడి రైతులనేమో దండుపాల్యం బ్యాచ్ అని మిర్చి రైతులనేమో టెర్రరిస్టులని మరి ఇంకొకరిని మిలిటెంట్లని నామకరణాలు చేసి నెక్స్ట్ డే పేపర్లో వేస్తున్నటువంటి తరుణం చెబుదామంటే మరి కౌన్సిల్లో వినేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా ప్రతిపక్షం సభ నడపాలి అని ఆలోచించదు. ప్రతిపక్షం సభను డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఈ కౌన్సిల్ సభలో ఏమో ప్రతిపక్షంగా మేము సభ నడపండి బాబు అని వేడుకుంటుంటే కూడా సభ నడపకుండా ఏదో ఒక రకంగా సభను తప్పుదారి పట్టించేటటువంటి విధానం కనిపిస్తూ ఉంటే ఇంకా సభకు వచ్చి ప్రజా సమస్యల్ని ఏ రకంగా తెలపాలి అని అర్థం కాక ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి. మామిడికాయ రైతులు ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పడినారని రాష్ట్రమంతా చూసినా కనీసం వాళ్ళ బాధ ఏంటి అని అడగనటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి వచ్చి అక్కడ ఉండేటటువంటి రైతులతో మాట్లాడేంత వరకు కనీసం కూటమి ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుండి కూడా వీళ్ళు రిలీఫ్ ప్యాకేజ్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి ప్రభుత్వం. మరి మాట్లాడితే మేము ఇంత చేసినాము అంత చేసినాము సూపర్ 6 సూపర్ హిట్ అనేటటువంటి ఒక వాదన తప్పితే కనీసం ఆ సూపర్ 6లో మీరు ఇవన్నీ చేయలేదు బాబోయ్ అని చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎలా పెత్తందారులకు దోచిపెట్టాలి, ఏ రకంగా గవర్నమెంట్ని ఉపయోగించుకొని వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ డబ్బులు అందించాలి అనేటటువంటి ఒకే ఒక అజెండాతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అత్యంతగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కనీసం సభ్యులైనా మాజీ ముఖ్యమంత్రి గారన్నా ఆఖరికి ఇదివరకు పనిచేసినటువంటి
కేంద్ర మంత్రులైనా కూడా ఎవరన్నా సరే వీరికి గౌరవం లేకపోవడం, నిండు సభల్లో కూడా వారిని కించపరిచే విధంగా మాట్లాడడం కేవలం వీరి అహంకారానికి అద్దం పడుతుంది తప్పితే మరి ఇంకొకటి కాదు. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు మనం అందించామా, వీరికి ఎందుకు మనం సహకరించామని. ఒకవైపు ఉద్యోగులందరూ బాధపడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ రైతు అనేటటువంటి వాడు మహారాజులా బతికేటటువంటి రోజు వస్తుంది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు చివరి రోజు శాసన మండలిలో గడిచిన 9 రోజుల్లో ప్రజా సమస్యల పైన ముఖ్యంగా సూపర్ 6 వాళ్ళు ఇచ్చిన హామీలు ఎలక్షన్ల ముందు ఏమిచ్చారు, ఎలక్షన్ తర్వాత ఆ హామీలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరుగుతుందనేసి మేమందరము అడగడం జరిగింది. కానీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనేసి వాళ్ళే మేము అడిగిన క్వశ్చన్లలో చాలా వరకు వాళ్ళ సమాధానాలనే వచ్చాయన్నమాట. ఈ సూపర్ 6 హామీలలో చాలా వరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అయినా ఒకటో రెండో మూడో ఏమైనా ఉంటే అది కూడా అరాతొర కొరతగానే జరుగుతుందనేసి శాసన మండలిలో ప్రజల గొంతు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వినిపించడం జరిగింది. కానీ ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ మొదలు పెట్టుకోకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని సభలు చేసుకున్నారు. ఏ హామీలు ఇవ్వకుండా మీరు ఎట్లా ఈ సభలు నిర్వహించుకొని ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారని కూడా అడగడం జరిగింది. దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇదే క్రమంలో ముఖ్యంగా మెడికల్ కాలేజ్, పేద విద్యార్థులకు విద్యకు సంబంధించిన మెడికల్ కాలేజ్ ప్రతిష్టాత్మకంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఒకటేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ను వాళ్ళకు సంబంధించిన పెత్తందారులకు అంటగట్టాలా, తద్వారా వాళ్లకు లబ్ధి చేకూర్చాలనేసి పీపీపీ అనే మోడల్లో తీసుకొచ్చారు. యాక్చువల్గా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కానీ వీళ్ళ దృష్టిలో అట్లా ఎలా ఉందంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, అంటే గవర్నమెంట్ ఆస్తులకు సంబంధించిన ఆస్తులన్నీ వీళ్ళు వాళ్ళకు సంబంధించిన పెత్తందారులకు ఇవ్వడం, దాచుకో పంచుకో అనే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎంతోమంది పేద బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు తీర్చండి అంటే ఈరోజు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈరోజు శాసన మండలి సాక్షిగా మీ గొంతును మేము ఇక్కడ వినిపించాం. మీకు అందరికీ తెలుసు వీళ్ళు చెప్పిన సమాధానం కూడా. కాబట్టి మీరు మరొకసారి ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకోవడం జరుగుతుంది.